ఏలూరు జిల్లాలో కాల్నాగులు రెచ్చిపోతున్నారు. అత్యవసరమయ్యో మరో అవకాశం లేక అప్పు తీసుకున్న వారిని అధిక వడ్డీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. బాధితులను ఇష్టారాజ్యంగా తిట్టడమే కాదు, లైంగిక దాడులకు పాల్పడుతున్న కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీసుకున్న అప్పుకి 10 చెల్లించినా ఇంకా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు పంపుతున్నారు. దీంతో కాల్ మనీ బాధితులు ఏలూరు ఎస్పీ కార్యాలయానికి క్యూ కట్టారు. బాధితుల్లో ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏలూరులో కాల్ మనీ గ్యాంగ్ తీసుకున్న అప్పులకు 10 వసూలు చేస్తున్నారు. డబ్బు చెల్లించినప్పటికీ తమకు వేధింపులు ఆగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో కాల్ మనీ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరవ పెడుతున్నారు. ఎవరైనా బాధితులు ఎదురు తిరిగితే వారిపై కోర్టులో కేసులు వేయడం, నోటీసులు పంపడం పనిగా పెట్టుకుంది కాల్ మనీ గ్యాంగ్. బాధితులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే తాము మినిస్టర్ను కలుస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగదని బెదిరించడంతో బాధితులు సైలెంట్ గా ఉండిపోయారు. గతంలో అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. ఇటీవల కాలం లైంగిక వేధింపులకు సైతం దిగడంతో మహిళలు తట్టుకోలేని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు జిల్లాలో కాల్ మనీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాల్ మనీ గ్యాంగ్ వేధింపులపై బాధితులు ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ఎస్పీతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కాల్ మనీ గ్యాంగ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం బాధితులందరూ కూడా జిల్లా ఎస్పీని కలిసి ఆయనకి ఫిర్యాదు చేసేందుకు ఇప్పటికే బయలుదేరారు. ఇందులో కాల్ మనీ దందాలకు పాల్పడుతున్న 5 మందిని అరెస్టు చేయాలి, వారిని ఊరి నుంచి బహిష్కరించాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు బాధితులు ఉన్నారు. అని చెప్పండి, ఎంత లోన్ తీసుకున్నారు, మీరు ఎంతవరకు కట్టారు, మీ పరిస్థితి ఏంటి? సార్, ₹1,00,000 తీసుకున్నామండి సార్. ఇప్పుడు దాకా దగ్గరగా 8 లక్షల దాకా కట్టాం. అలాగే వాళ్ళ వేధింపులు, షాపు దగ్గరికి, ఇళ్ల దగ్గరికి వచ్చి వేధింపులు, ప్లస్ నాకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీ గారికి తెలియజేసుకున్నానికి వచ్చాం సార్. గత ప్రభుత్వం నుంచి కూడా కంప్లైంట్లు పెట్టినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా రెస్పాన్స్ మీ ప్రతినిధి మీడియా ద్వారాగా చేయాలనుకుని కొనుక్కున్నాను. ఏ పర్పస్ లో తీసుకున్నారు మీరు లోన్? ₹1,00,000 అవసరం అంటే ఏ పర్పస్ లో తీసుకున్నారు, ఎంతెంత కట్టారు? సార్, మాకు షాప్ మీద లోన్ ఇప్పిస్తానని అఖిల్ రెహమాన్ తీసుకుని వెళ్ళాడు సార్. ఏదో లోన్ వస్తుందని ఈ లోపు అడ్జస్ట్మెంట్గా తీసుకోండి, 1 మంత్లో ఒక 1 వీక్లో ఇచ్చేస్తారు కదా అని తీసుకున్నారు. మా దగ్గర ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకుని ఇలా చేశారండి. మాకు తెలియదు ప్రజెంట్ అలా ఇలా అంత ఇదవుతుంది అనేది. ఈ లక్షకి 8 లక్షల దాకా కట్టాను సార్. ఇంకా వదలటం లేదు. డబల్కి త్రిబుల్, డబల్ త్రిబుల్. ముందు అలా అని కాకుండా ఇలా పెట్టి ఇబ్బంది పెట్టారు సార్. మాకులాగానే చాలా మంది బాధితులు ఉన్నారు, ప్లస్ లేడీస్ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. మొత్తం అందరిని బెదిరింపులు, గొడవలు. మీరు చెప్పండి ఎంత తీసుకున్నారు లోన్, ఎంత కట్టారు, మీకు ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితి? నేను 50,000 తీసుకున్నాను సార్. 50,000 తీసుకుంటే కమిషన్ 10,000 కట్ చేసి 40,000 ఇచ్చారు. ఆ 40,000కి నేను 3 lakhs దాకా కట్టానండి. మంగళవారం వచ్చిందంటే భయంకరమైన టెన్షన్ అండి. దీనివల్ల మళ్ళీ అప్పులు చేసి కట్టామండి. దానివల్ల సగం చాలా టార్చర్, మామూలు టార్చర్ కాదు. ఇంకా అతని నుంచి మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు చాలా మంది బాధితులు ఉన్నారు. మీరు ఎంత అప్పు తీసుకున్నారు, లేకపోతే నామినీగా ఉన్నానండి. మా బావగారండి స్కూల్ మాస్టర్ తరిగిలిపూడి. నామినీగా ఉన్నందుకు నాకు ₹5,00,000 నాకు చెక్ బౌన్స్ చేసి ₹5,00,000 నాకు నోటీసులు పంపించారండి సుధాకర్ రెడ్డి గారు. నేను ఆయన దగ్గర ఎటువంటి హామీ కింద నాకు 5 లక్షలు, వీళ్ళు మిస్సెస్కో 5 లక్షలు నామినీ కింద తీసుకుని చెక్కులు తీసుకొని 5 లక్షలు నోటీసులు పంపించారండి. నాకు 8 లక్షలకి నోటీస్ పంపించాడండి. 1 వారం లేట్ అయిందండి. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బడేటి చంటిని కూడా కలిసి వీళ్ళందరూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా తమకు న్యాయం జరగాలి అనేటటువంటి విషయాన్ని, ఇందులో అప్పు తీసుకున్న వాళ్ళది ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా నామినీ సంతకాలు పెట్టిన వాళ్ళు కూడా ₹1,00,000 చెల్లించాల్సి వస్తుంది అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.
50,000 ఇస్తే బాధితుల నుంచి లక్షకు లక్షలు గుంజుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఒక్కరోజు లేట్ అయితే వడ్డీకి వడ్డీ వేధింపులకు గురిచేసేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు నోటీసులతో ఇబ్బంది పెట్టారని కాల్మనీ బాధితులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరులో సంచలనం సృష్టించినటువంటి కాల్మనీ వ్యవహారం ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బాధితులు. జిల్లా ఎస్పీని కలవడం, అంతకుముందు ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బడేటి చంటిని కలిసి వాళ్ళందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితుల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మహిళలు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, అలాగే గుళ్ళో పౌరోహిత్యం చేసుకుంటూ బతికే వాళ్ళందరూ కూడా బాధితులుగా కనిపిస్తున్నారు. తీసుకున్నటువంటి అప్పుకి పదింతలు చెల్లించినా ఇంకా కోర్టు నుంచి అనేకమైనటువంటి నోటీసులు వస్తూ ఉన్నాయి. మనం బాధితులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మీరు లోపల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది? ఇప్పటిదాకా మాకు మనోధైర్యం అందరం కోల్పోయామండి. అయితే ఈ 4 రోజుల నుంచి చేసిన ప్రయత్నాల వల్ల ఎమ్మెల్యే గారిని కలవడం, ఆయన దగ్గరికి వెళ్ళడం, మా బాధని ఆయన దగ్గర వినిపించుకోవడం జరిగింది. ఆయన కూడా వెనకాల నుంచి నేనుండి మీకు మీ అందరు కూడా న్యాయం చేకూరుస్తానని మాట ఇచ్చారు. మాతో పాటు ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన కూడా మా అందరి తరఫున ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళి మాట్లాడారు, ఎస్పీ గారితో సార్తో మాట్లాడారు. ఇలాగ తర్వాత మాలాంటి బాధితులు కొంతమందిని కూడా ఎస్పీ గారి దగ్గర పంపించడం జరిగింది. మేము కూడా మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం జరిగి, ఎలా ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, ఆడవాళ్ళు ఏ రకంగా హింసించాడు, మానవ ప్రాణాలకు ఏ రకంగా ఇబ్బంది కలిగించాడు, అలాగే మేము వృత్తిపరంగా ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు అనేది కూడా మేము చెప్పడం జరిగింది. మీరంటే ధైర్యంగా బయటకు వచ్చారు, కానీ బయటికి రాలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరైనా ఉంటే, ఇది ఇంకా ఈ సుధాకర్ రెడ్డి సంబంధించిన బ్యాచ్కి సంబంధించిన బాధ్యులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికైనా సరే అందరూ కూడా వచ్చి అందరం ఇప్పుడు మేము అందరి కోసం పోరాడుతున్నాం కాబట్టి మనందరం కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం కానీ, అలాగే మా ద్వారా ఆయన దగ్గర మేము తీసుకెళ్ళడం కానీ, ఏదైనా సరే మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏ రకంగా ఇప్పుడు తొలగిపోతాయని మీరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు సానుకూల హృదయంతో మేము చెప్పినవన్నీ చాలా ఓపికగా విన్నారు. మాకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారే మమ్మల్ని దగ్గరుండి ఎస్పీ గారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. మా సమస్యలన్నీ చెప్పుకున్నాము. సుధాకర్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో, మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాడో అనే విషయాన్ని చాలా ఓపికగా ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు విన్నారు. ఇది మేము చెప్పిన ప్రతిదానికి మాకు సమాధానం ఇచ్చారు. మీకేమన్నా ఇబ్బంది కలిగితే మేము చూసుకుంటాం, మేము ఉన్నామమ్మా, మేము అండగా ఉన్నాము. మీకు ఏదన్నా బెదిరింపు కాల్స్ వస్తే మాకు చెప్పండి, నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి, పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి మీకు సహాయం చేస్తారు. అంతేకాకుండా ఏ విధంగా న్యాయపరంగా మీకు ఇబ్బందులు ఉంటే మా లీగల్ టీం చూసుకుంటుంది అని మాకు భరోసా ఇవ్వడం జరిగిందండి. ఇన్నాళ్ళు మాకు కొంచెం భయంగా ఉండేది. ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు, మీకు న్యాయం చేస్తామని. మేము కాకుండా మాలాంటి బాధితులు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటికన్నా బయటికి రండి. గత ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో మనకి న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. మీరు నమ్మి బయటికి రండి. దయచేసి మనల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శిక్ష పడుతుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నాము. కాల్మనీ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. కాల్మనీ బాధితులంతా బయటకొచ్చి ధైర్యంగా తమ బాధలను చెప్పాలంటున్న ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. బడేటి చంటి ఉన్నారు. సరే, ఇది అందరూ ఇప్పటి వరకు కూడా కామ్గా ఉండిపోవడం వల్ల ఈ వ్యవహారం చాలా చేయి దాటిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంతమంది మీ దగ్గరికి మొత్తం బాధితులు వచ్చారో, ఎటువంటి భరోసా వాళ్ళకి కల్పిస్తారు? నా దగ్గరికి 19 మంది నిన్న రావడం జరిగింది. అంతకుముందు 3 వచ్చినప్పుడు నేను సుధాకర్ రెడ్డికి అసలు ఫోన్ చేసి పిలిపిద్దామని అనుకున్నాను. ఏం జరిగింది అసలు, ఎవరో 3 బాధితులు మామూలుగా ఏదో వడ్డీ అడిగారని. అది జరుగుతున్న 2 రోజుల్లోనే వీళ్ళందరూ అంతే. ఇంకా అసలు మేము ఫోన్ చేసి రమ్మని అడగల, అసలు విషయం కనుక్కుందాం అన్నా కూడా ఏదైతే నేను రోజు పబ్లిక్ గ్రీవెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలన్నీ కూడా నా దృష్టికి వస్తాయి. ఎందుకనంటే నిత్యం అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాం అనేది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగిందనేది చెప్పడానికి వస్తారు. వీళ్ళు 19 మంది వచ్చినప్పుడు వీళ్ళ అందరూ కూడా ఏదైతే జరిగిందో అవన్నీ కూడా చెప్పమని చెప్పాం. వాళ్ళని నేను రాత్రే వాళ్ళకి సజెషన్ చేశాను. ఎవరు ఏ విధంగా కట్టారు, ఒక పేపర్ మీద మీరు తీసుకుంది ఎంత, ఫోన్ పే ఎంత చేశారు, ఇప్పటికి ఎంత కట్టారు అనేది వివరంగా
చేస్తున్నారా ఏమన్నా, ప్రతి ఒక్కటి కూడా ఈ 3 ఎగ్జాంపుల్ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే డిఎస్పీ గారిని ఒకళ్ళని నియమిస్తాను, మీరన్నీ కూడా ఎవరు ఎంత తీసుకున్నారనేది కూలంకుషంగా ఫోన్పే ఎంత చేశారు, మీరు ఎంత చేశారు, అలాగే మిమ్మల్ని ఏమేమి మాటలు మాట్లాడారు. ఇందులో కొంతమంది ఆడవారిని అసభ్యంగా మాట్లాడిన విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఎస్పీ గారికి. ఎస్పీ గారు చాలా సీరియస్ అయ్యారు దీని మీద. పొద్దున ఉదయం కూడా ఒక వ్యక్తి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు అనవసరంగా మా మీద కేసు పెట్టారంటే అనేది మాట్లాడుతుంటే ఇమీడియట్ గా అమ్మాయి నాకు ఫోన్ చేసింది. నేను ఇమీడియట్ గా మనిషిని పంపించి ఇక్కడ నుంచి 5 నిమిషాలు వెళ్ళకపోతే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. ఇమీడియట్ గా వెళ్ళిపోయారు. ఏదైనా సరే, ఎందుకంటే దీనివల్ల మామూలుగా వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు. ఎందుకంటే బజార్లో ₹2, ₹2.5కి ఏదో వాళ్ళు వృత్తిపరంగా వ్యవసాయానికి కావచ్చు, మెడికల్ ట్రీట్మెంట్ కి, పెళ్లిళ్ళు కావచ్చు, చాలా మంది అవసరానికి వాళ్ళు వాడుకుంటారు. అటువంటి వాటిలో ఇబ్బంది లేదు. వీళ్ళు ₹10, ₹20, మినిమం అయితే ₹20. దీంట్లో కూడా వారానికి 10,000 కట్టకపోతే 8వ రోజున 10,000కి 10,000 అంటే ఇది ఎలాగుందంటే లక్షకి 20 లక్షల రూపాయలు కూడా కట్టినోడు ఇందులో ఉన్నాడు. కాబట్టి దీని మీద ఇమీడియట్ గా చేయకపోతే వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వీళ్ళు 19 మందితో పాటు చాలా మంది ఊరు కూడా వదిలి వెళ్ళిపోయారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. వాళ్ళెవరు ఇప్పటి వరకు మాకైతే ఎవరు ఫోన్ చేసిన దాఖలు కానీ లేవు. ఎవరికి వీళ్ళకి ఏ ఇబ్బంది జరగకోకుండా వీళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయమన్నా, లేకపోతే ఎస్పీ గారికి ఫోన్ చేయమన్నా వీళ్ళకి న్యాయం చేస్తాం. ఇటువంటి వ్యాపారాలు ఏదైతే ₹10, ₹20 వడ్డీకి వ్యాపారం చేస్తారో వాళ్ళని ఉక్కుబాదంతో అణిచేసే విధంగా చర్య తీసుకోమని చెప్పి ఎస్పీ గారికి చెప్పారు. తెలుసో తెలియకో వీళ్ళలో చాలా మంది పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తెలుసో తెలియక ఇప్పటికీ చెక్కులు, అలాగే నోట్లు, అలాగే ఆధార్ కార్డులు అన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, లీగల్ గా కూడా వాళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని మీరు ఏ రకంగా వీళ్ళకి భరోసా కల్పిస్తున్నారు? వస్తారు. వీళ్ళు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా దాని మీద చెప్పమని చెప్పాం. వీళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఉంది, ఫోన్ పే చేయించుకోవడం ఒకటి, అలాగే ప్రతి దానికి కూడా సాక్షి వాళ్ళ 4 పెట్టించుకోవటం. అలాగే ఇతను అనపర్తికి సంబంధించినోడు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏ విధంగా ఇచ్చాడు, వీళ్ళు ఎలా పరిచయం అంటే ప్రతిదీ కూడా అక్కడ న్యాయపరంగా ప్రతి దాంట్లో కూడా లీగల్ గా దొరుకుతాడు. దానికి సంబంధించి మా లీగల్ టీం అన్ని కూడా తీసుకోవడం జరుగుద్ది. వీళ్ళకి కూడా నేను వీళ్ళకే కాదు వేరే వాళ్ళకి కూడా చెప్తున్నా, వీళ్ళు అధిక వడ్డీలకి ఎవరి దగ్గర మీరు డబ్బులు తీసుకోకండి. మీకు ఎంత అవసరం వచ్చినా సరే బ్యాంకు వారు ఏదైతే మొన్నే బ్యాంకర్స్ మీటింగ్ తో అయ్యా వాళ్ళు 30,000 నుంచి ₹1,00,000 దాకా వితౌట్ సెక్యూరిటీ వాళ్ళు, ఎందుకంటే మనిషికి మనిషి సెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఇస్తున్నారు. అది ₹1, ₹2 వడ్డీ పడుద్ది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆ బ్యాంక్ ని వాళ్ళు ఇచ్చేసుకుంటే వాళ్ళు కూడా ఎవరో ఏజెంట్ పెట్టుకుని అతను కమిషన్ తీసుకుంటున్నాడంటే ఆ బ్యాంకర్స్ కూడా చెప్పాం మీరు ఎట్టి పరిస్థితులు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి. వాళ్ళు డైరెక్ట్ గా నెంబర్లు ఇచ్చారు, నాకు 4 నెంబర్లు, మీరు ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వమనండి ఇస్తామని చెప్పి. వాళ్ళు ఆ బ్యాంకులను ఉపయోగించుకుంటే, ఎందుకంటే ముద్రాలో ఉందాక ఇప్పుడు వాళ్ళు ఏదైతే కడుతున్నారో వాళ్ళు కట్టేస్తే ఈ పాటికి అసలుతో పాటు వాళ్ళు 4-5 సార్లు తీసుకోవడానికి కూడా ఉపయోగం ఉండేది. వీళ్ళకి ఎస్టీడీ వడ్డీలు, ఐఎస్టీడీలు కట్టేదానికంటే బ్యాంకర్లు కూడా ఉపయోగించుకోవాలి. ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది. వీళ్ళు కూడా ఇప్పుడు వరకు చెప్పకపోవడానికి కారణం గత ప్రభుత్వం అయ్యాంలో ఏ చర్య తీసుకోలేదు, పోలీస్ కేసు పెట్టినా కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో భయపడ్డారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏదైతే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు, ఎస్పీల మీద కూడా కేసులు పెట్టిస్తున్నారు, ఎవరైతే బొంబాయి నుంచి తీసుకొచ్చి కేసు పెట్టారో మాకు కూడా న్యాయం జరుగుద్దన్న ధైర్యంతో ఈ రోజు వీళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఏదైతే ధైర్యంతో వచ్చారో తప్పనిసరిగా వాళ్ళకి భరోసా కల్పిస్తాం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం.